నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నేతలతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం। పోలింగ్ కేంద్రంలో 1200కు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం। విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ అదాలత్ తీరాల నిర్వహించిన విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్। చీరాల కావూరువారిపాలెం గ్రామంలోని ప్రైవేట్ రైలు ప్రాసెసింగ్ కంపెనీ కార్మికుల ఆత్మహత్య। మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన సిపిఎం పార్టీ నేతలు। పని ఒత్తిడితోనే కార్మికుల ఆత్మహత్య। కంపెనీ యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్। జిల్లాలో పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు। ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు। పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిధిలో 1200కు మించి ఓటర్లు ఉండరాదనే నిబంధనలను ఉల్లంఘించారాదన్నారు। 1200కు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు। ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల విభజన ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు। బాపట్ల జిల్లాలో 12,91,415 ఓటర్లు ఉన్నారన్నారు। అందులో 6,29,578 మంది పురుష ఓటర్లుండగా 6,61,756 మంది మహిళా ఓటర్లు ఉన్నారని, మిగిలిన 81 మంది ఇతర ఓటర్లు ఉన్నారని వివరించారు। జిల్లా వ్యాప్తంగా 1,510 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు। 1100 ఓటర్ల లోపు అన్న పోలింగ్ కేంద్రాలు 1270 ఉన్నాయన్నారు। 1101 ఓటర్లకు మించిన పోలింగ్ కేంద్రాలు జిల్లాలో 250 ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు। రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు। ఈ నేపథ్యంలో 1000కి మించి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలన్నింటినీ గుర్తించి విభజించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు। అలాగే 2 కిలోమీటర్లకు మించి పోలింగ్ కేంద్ర ఓటర్లకు దూరంగా ఉండరాదన్నారు। వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు। సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, షేక్ షఫీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు। ఒకవేళ అర్బన్లో మైగ్రేషన్స్ పెరగడం వల్ల, అర్బన్లో ఎక్కువ కావడం వల్ల, లేదా ఏజ్ అటైన్ అయిన వాళ్ళు, పిల్లలు, యూత్ వాళ్ళు రావడం వల్ల నంబర్ పెరిగితే క్రౌడ్ అవుతుంది ఆ పోలింగ్ స్టేషన్లో। ఆ పోలింగ్ స్టేషన్లో పోల్ మేనేజ్మెంట్ కూడా కష్టమవుతుంది, గందరగోళంగా ఉంటుంది। కాబట్టి మనం రాబోయే 4 ఇయర్స్ని ప్రొజెక్షన్ని మనం మైండ్లో పెట్టుకొని మనం 1000కి కన్ఫర్మ్ అవుదాం। కరెక్టేనా అండి పొలిటికల్ పార్టీస్? ఓకే, సో 1000ని పెట్టుకొని 1000 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ రేషనలైజేషన్ చేద్దాం। నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ని ప్రపోజ్ చేసుకుందాం। ఏ రోజుల్లోకి కరెక్ట్గా ఉండాలనే చేస్తాం అంతే। కాబట్టి మనం ఈ సిస్టంలో వెళ్ళిపోదాం। దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్ టు దిస్ పాయింట్ గురించి, పోలింగ్ స్టేషన్స్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి, డిస్పోజల్ ఆఫ్ ది క్లెయిమ్స్ గురించి, అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్ గురించి వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కూడా చేయాలి। క్లెయిమ్స్ అనేవి మనము విల్ టేక్ ఇట్ అప్, అంటే మీరు ఒకవేళ నేను తీసుకోకపోయినా యూ టేక్ ఇట్ అప్ ఎవ్రీ మంత్ ఫిక్స్ ఎ డేట్, ఒక 20 minutes మనం దీన్ని రివ్యూ అది చూసుకోండి। అండ్ పీడబ్ల్యూడీస్ మనకు ఉండడమేమో 518, 14,518 ఉన్నారు పీడబ్ల్యూడీస్, కానీ వాళ్ళ పోలింగ్ బూత్లు 1500 ఉన్నాయి, అంటే విచ్ ఇస్ 10%। సో ర్యాంప్ అనేది అన్నిట్లో ఉందా లేదా అని కూడా చూసుకోండి। డబుల్ డోరు ర్యాంపు ఉన్నవి మనకి ఏమన్నా వేరే కొత్త బిల్డింగ్స్ వస్తే వాటిని చేసుకోవాలి, లేదా మనకు కొత్త బిల్డింగ్ వచ్చింది ర్యాంప్ లేదు, ర్యాంప్ ఒకటి కట్టుకుంటాం, ఏదో ఒక ఫండ్లో దాన్ని ర్యాంప్ ఒకటి కట్టుకుంటాం, కొత్త బిల్డింగ్ మోర్ ఫెసిలిటీగా ముందుకు వచ్చినట్టు। చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరిగింది। సదస్సుకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్ హాజరయ్యారు। విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్ అన్నారు। చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరిగింది। ఈ సందర్భంగా
సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న విద్యుత్ అదాలత్ ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగదారులకు కింది స్థాయిలో సమస్యల పరిష్కారం కాకుంటే సిజిఆర్ఎఫ్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన 2 సంవత్సరాల కాల వ్యవధిలోపు సమస్యలను అదాలత్ దృష్టికి తెస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. తమ దృష్టికి తెచ్చే సమస్యలలో పారదర్శకత ఉండాలన్నారు. 2 సంవత్సరాల పైబడిన సమస్యలు తమ పరిధిలోకి రావన్నారు. విజయవాడలోని సిజిఆర్ఎఫ్ కార్యాలయంలో కూడా నేరుగా అర్జీలు అందజేయవచ్చన్నారు. విద్యుత్ అదాలత్ లో మొత్తం 19 అర్జీలు రాగా అందులో 16 అర్జీలను అక్కడికిక్కడే పరిష్కరించారు. మిగిలిన 3 అర్జీలకు సంబంధించి 15 రోజుల్లో పరిష్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ సభ్యులు వెంకటకృష్ణ, శ్రీనివాసులు, సునీత, ఎస్సీ ఆంజనేయులు, చీరాల డి థామస్, ఏడి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విద్యుత్ అదాలత్ అనేది అవగాహన సదస్సు అనేది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క చీరాల ప్రదేశంలో చేసే అవకాశం ఉన్నది. అందుకే విజయవాడ నుంచి సిజిఆర్ఎఫ్ మెంబర్స్ అంతా ఇక్కడికి వచ్చాం. ఆ విద్యుత్ సమస్యలు ఏదైనా ఉంటే వినియోగదారులకి వాళ్ళని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరించే విధానంలో దీని యొక్క భాగం, దీని యొక్క ఉద్దేశం కూడా ఈ సిజిఆర్ఎఫ్ది. మేము ఇది 3వసారి చేస్తున్నట్టు మాకు చెప్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అవగాహన సదస్సులో కూడా మేము సిజిఆర్ఎఫ్ అనే ఫోరం ఒకటి గుణదల విజయవాడలో ఉన్నది. 4 సంవత్సరాల నుంచి దాన్ని నిర్వహించబడుతుంది. చీరాల మండలం కావూరు వారిపాలెం గ్రామంలోని ప్రైవేట్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో పనిచేస్తున్న లక్ష్మి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా మృతురాలు లక్ష్మి మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పోస్టు మార్టం జరుగుతున్న క్రమంలో సోమవారం స్థానిక ఏరియా వైద్యశాల వద్ద సిపిఎం పార్టీ నేతలు మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఇదే క్రమంలో కార్మికురాలు లక్ష్మి ఆత్మహత్య గల కారణాలపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని పలువురు సిపిఎం పార్టీ చీరాల డివిజన్ నేతలు అన్నారు. చీరాల మండలం కావూరు వారిపాలెం గ్రామంలో ప్రైవేట్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో పనిచేస్తున్న కొర్ర లక్ష్మి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా యువతి మృతదేహానికి చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పోస్టు మార్టం జరుగుతున్న క్రమంలో సోమవారం స్థానిక ఏరియా వైద్యశాల వద్ద సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి బాబురావు, కొండయ్య, వసంతరావులు మృతురాలి కుటుంబ సభ్యులైన కొర్ర బాబురావు, దామోదరులను పరామర్శించారు. ఇదే క్రమంలో కార్మికురాలు లక్ష్మి ఆత్మహత్య గల కారణాలపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ విశాఖపట్నానికి చెందిన మహిళ కొర్ర లక్ష్మి మరో మహిళతో కలిసి గడిచిన 5 నెలలుగా మండలంలోని రాయల్ మైరన్ కంపెనీలో పనికి చేరిందన్నారు. అయితే ఆమె కంపెనీలో పనిచేరిన విషయం కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం లేదన్నారు. మృతురాలు లక్ష్మి కుటుంబ సభ్యులకు తాను వైజాగ్లోనే పనిచేస్తున్నట్టు చెబుతూ వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11:30 సమయంలో మృతురాలు లక్ష్మి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తీవ్రంగా ఏడ్చిందని, ఫోన్ మాట్లాడిన కొద్దిసేపటికే మీ అమ్మాయి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కంపెనీ హాస్టల్ వార్డెన్ ఫోన్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడే లక్ష్మి మృతికి కంపెనీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, పని ఒత్తిడితోనే కంపెనీలోనే ఆమె చనిపోయిందని ఆరోపించారు. కావున ఆమె మృతికి పూర్తి బాధ్యత కంపెనీ వహించాలని అన్నారు. పోలీసులు ఆమె మృతిపై సమగ్ర విచారణ చేయాలన్నారు. కంపెనీలో పని కోసం వచ్చే వలస కార్మికులకు రక్షణ లేకుండా పోతోందని, కార్మికులకు సంబంధించిన వివరాలు, రికార్డులు కనీసం లేబర్ డిపార్ట్మెంట్ లో కూడా లేవని, కనీసం విజిట్ చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. సిపిఎం పార్టీ మృతురాలి కుటుంబానికి అండగా ఉంటుందని, తక్షణమే ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి మృతురాలి కుటుంబానికి ఆదుకోవాలన్నారు. లేకుంటే బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. నిన్న చీరాల మండలం కావూరు వారిపాలెంలో రాయల్ మెరైన్ కంపెనీలో కొర్ర లక్ష్మి అనే ఒక గిరిజన మహిళ పనిచేసే కార్మికురాలు మృతి చెందినదని, ఈమె విశాఖపట్నం అరకువెల్లి మండలానికి చెందినటువంటి కార్మికురాలు. ఈ కుటుంబ సభ్యులు ఈరోజు సిపిఎం పార్టీని కలవడం జరిగింది. ఈ మృతికి సంబంధించి అనేక రకాల అనుమానాలు ఉండి కంపెనీ లోపల పనిచేస్తున్న కార్మికులు కంపెనీ లోపల హాస్టల్లోనే ఉంటుంది. ఈ మృతికి కంపెనీ లోపల జరిగిన ఘటనకి ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యం బాధ్యతలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం చెప్పంటే 5 నెలల క్రితం వచ్చిన కార్మికురాలు కనీసం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ పనిచేస్తున్న విషయం తెలియదు. మృతికి సంబంధించి కూడా అనేక రకాల అనుమానాలు వార్డెన్ చెప్పి ఇతర తోటి కార్మికులు చెప్పే కారణాలు పొంతం లేని సమాధానాలు వస్తూ ఉండి మృతికి సంబంధించిన కారణాలు తెలియాల్సిన అవసరం ఉంది. అనుమానాస్పద కేసుగా ఇది ఉంది. కాబట్టి ఈ అమ్మాయి మృతికి ఖచ్చితంగా కంపెనీ యాజమాన్య బాధ్యత వహించేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఆ కుటుంబం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కుటుంబ సభ్యులను కలుపుకొని మేము ఆందోళన దిగుతామని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జుడి ఆదేశాలతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శక్తి బృందాలు మంగళవారం రైల్వే స్టేషన్లు బస్టాండ్లు తదితర ముఖ్యమైన కూడలి ప్రాంతాలను సందర్శిస్తూ మహిళలకు శక్తి మొబైల్ యాప్ యొక్క ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు. మహిళలకు అండగా శక్తి మొబైల్ యాప్ ఉంటుందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జుడి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శక్తి బృందాలు మంగళవారం రైల్వే స్టేషన్లు బస్టాండ్లు ఇతర ముఖ్యమైన కూడళ్లను ప్రదేశాలను సందర్శిస్తూ మహిళలకు శక్తి మొబైల్ యాప్ యొక్క ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ జుడి మాట్లాడుతూ మహిళల మొబైల్ ఫోన్లో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా అండగా మీతో పోలీసు ఉన్నట్లేనన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ లోని SOS బటన్ ప్రెస్ చేస్తే క్షణాల పోలీస్ బృందాలు వారు ఉన్న ప్రాంతానికి చేరుకొని రక్షణగా ఉంటాయన్నారు. శక్తి మొబైల్ యాప్ లో అనేక సేవలు నిక్షిప్తమై ఉంటాయన్నారు. దీని ద్వారా నైట్ షెల్టర్ల వివరాలను, ఫ్యామిలీ కౌన్సిలింగ్, సేఫ్ ట్రావెల్, సమీపంలోని పోలీస్ స్టేషన్ల ఫోన్ నెంబర్లు, హెల్ప్ లైన్ నెంబర్లు, వాట్సాప్ గవర్నెన్స్ సేవలను పొందవచ్చన్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో యాప్లని సేఫ్ ట్రావెల్ ను ఆన్ చేసుకుంటే వారు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునే వరకు వారి ప్రయాణంపై పోలీస్ శాఖ నిఘా పెడుతున్నారు. ఎవరైనా ఆపదలు ఉంటే తక్షణ రక్షణ కోసం యాప్ లోని SOS బటన్ ప్రెస్ చేస్తే పోలీసు బృందాలు వారికి రక్షణగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి మహిళా విద్యార్థిని స్వచ్ఛందంగా తమ మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా శక్తి యాప్ ను నిక్షిప్తం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. చీరాల ప్రాంతం అటు వస్త్ర వ్యాపార రంగంతో పాటుగా పర్యాటకంగాను ఎంతో గుర్తింపు ఉందో రవాణా పరంగా కూడా చీరాల రైల్వే స్టేషన్ కు అంతే గుర్తింపు ఉంది. దేశంలోని ప్రధానమైన రైలు మార్గాలు ఒకటైన చెన్నై, విజయవాడ ప్రాంతాలకు చీరాల రైల్వే స్టేషన్ అనుసంధానమై ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ స్టేషన్ ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ నేడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా ఆధునికీకరణ హంగులతో ముస్తాబు కానుంది. ఇంతకీ చీరాల రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరిస్తున్నారు, నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి, మంజూరైన నిధులెంత, అదనంగా స్టేషన్ లో సమకూర్చున్న హంగులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మరి భారతీయ రైల్వే వ్యవస్థలో అంతర్భాగమైన రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణపై కేంద్రీకృతం చేస్తుంది. ఈ నేపథ్యంలో చీరాల రైల్వే స్టేషన్ కు మహార్దశ పట్టనుంది. జిల్లాలో అతిపెద్ద స్టేషన్ గా పేరొందిన చీరాల బ్రిటిష్ వారి కాలం నుంచి కీలకమైన రైల్వే స్టేషన్ గా వెలుగొందుతోంది. చీరాల రైల్వే స్టేషన్ ఇక్కడ జరుగుతున్న మోడీ గారి నిధులతో 20 కోట్లు నిధులు శాంక్షన్ చేశారండి సంవత్సరం కిందట. అప్పటి నుంచి వర్క్ జరుగుతుంది. ఎస్కలేటర్లు 1, 2, 3 ప్లాట్ఫారాల్లో, తర్వాత సెకండ్ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేశారు. ఎస్కలేటర్ చూపించారు. సెకండ్ బ్రిడ్జి చీరాల్లో ఎప్పుడో డెవలప్మెంట్ జరిగింది. ఇది స్టాలిన్ గారు, రామానాయుడు గారు ఆధ్వర్యంలో. తర్వాత ఇప్పుడు మోడీ గారు మళ్ళీ ఈ చీరాలని నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా విజయవాడ తర్వాత స్టేషన్ తెనాలి ఎస్కలేటర్ ఉన్నాయి. అట్లాగే చీరాల్లో కూడా ఎస్కలేటర్, సెకండ్ బ్రిడ్జి అన్నీ వస్తుంది. సెకండ్ బ్రిడ్జి ఏకదమ్మున 20 మంది 25 మంది ఒకేసారి నేరుగా వెళ్ళొచ్చు 12 అడుగులు బ్రిడ్జితో. ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నందుకు మోడీ గారికి, మరీ ముఖ్యంగా స్టేషన్ సూపరింటెండెంట్ గారి చెన్నై గారికి, మరీ ముఖ్యంగా రైల్వే మినిస్టరు అశ్విని వైష్ణవ్ గారికి, మా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఆల్రెడీ వారికి చెప్తే చెక్ చేశారు, వచ్చి చూసి వెళ్ళారు కూడా. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ప్రతిరోజు దాదాపుగా 70కి పైగా రైలు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. పర్చూరు, బాపట్ల, అద్దంకి నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడి నుంచి రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక ఆదాయపరంగా సికింద్రాబాద్ డివిజన్ లో మొదటి 30 స్థానంలో చీరాలకు కూడా స్థానం ఉండడం ఇక్కడ ఆదాయపరంగా చీరాల స్టేషన్ పరిపుష్టి చెప్పకనే చెప్పవచ్చు. ఇంతటి చరిత్ర కలిగిన చీరాల రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద సుమారుగా 19 కోట్ల రూపాయల మేర నిధులకు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు సోకులు దిద్దుకుంటోంది. ఇందుకు గాను గత సంవత్సరం ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.
ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది చీరాల వాసిగా. ఎందువల్ల సంతోషపడుతున్నామంటే ఆ మూలం నుండి చూసినప్పుడు చీరాలలో రైల్వే స్టేషన్, ఆ చిన్నతనానికి రైల్వే స్టేషన్కి ఇప్పుడు పోల్చుకున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఒకసారి గుర్తు చేసుకోవటం జరిగింది మేమందరం కూడా. కారణం ఏంటంటే అక్కడ ఈ రోడ్డు గాడిని, ఈ ప్లాట్ఫాము, ఆ మధ్య ప్లాట్ఫాము, అవతల ప్లాట్ఫామ్ చూసినప్పుడు ధారాళంగా మరి ప్రయాణికులు ప్రయాణించడానికి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మార్బుల్ వేశారు. ఆ మార్బుల్ అయితే చాలా అందంగా అదే బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకేదన్నా కొంచెం జారే గుణం ఉంటుందేమో అని చిన్న అభిప్రాయం. అయితే చాలా సంతోషం వ్యక్తం చేశాము. ఇక్కడ ఎక్సలేటర్ 2 పెట్టారు. ఎక్సలేటర్ చీరాల ప్రాంతానికి ఎక్సలేటర్ రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా. మేమైతే చాలా సంతోషిస్తున్నాం చీరాల వాచిగా. చీరాల్లో ఎక్సలేటర్ రావటం అనేది చాలా గొప్పగా మేము అనుకునే వాళ్ళం. హైదరాబాద్లో, విజయవాడలో చూసినప్పుడు మనకు కూడా ఎప్పుడు వస్తుందనేది చాలా సంతోషం. ఈరోజు ఈ ఎక్సలేటర్ 2 రావటం అనేది కూడా సంతోషం. అదేవిధంగా వెనక చూసుకున్నప్పుడు ఒక ఫ్లైఓవర్, ఇది ఏదైతే ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద నుంచి అవతల ప్లాట్ఫారానికి వెళ్తారో 4 ఈ ట్రైన్లు వెళ్ళేదానికోసం 4వ నెంబర్ ప్లాట్ఫారానికి వెళ్ళేటప్పుడు అక్కడ బ్రిడ్జి ఒకటి కడుతున్నారు. ఈ బ్రిడ్జి అయితే కొంచెం వెడల్పు తక్కువగా ఉంది. ఇప్పుడు అక్కడ బ్రిడ్జి చూస్తే 12 మీటర్లు అని చెప్పారు. 12 మీటర్ల వెడల్పుతోటి అదే వైశాల్యంతో ఆ చివరి దాకా వెళ్ళే పరిస్థితి బ్రిడ్జి మాత్రం చాలా బాగుంటుంది. అటువంటి ఈ అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇది కూడా పరిశీలన చేశాము. అక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ ఒక బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతను మనం కూడా నెరవేర్చాలి, ఊరక ఉండి మాటలు చెప్పటం కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా వెయిటింగ్ హాల్ ఇక్కడ ఒకటి చూపించారు. ఆ వెయిటింగ్ హాల్లో కూడా మామూలుగా ఉన్నటువంటి హాల్ కంటే కూడా అదేదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ మామూలు ఏసీ ఆ 2 వినియోగించుకునే మాదిరిగా కడుతున్నారు. అదేవిధంగా టాయిలెట్స్, అక్కడ స్నానం చేయడానికి ఈ విధంగా కూడా అది కూడా ఏదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చీరాల వ్యాపార నిమిత్తం ఇలాంటి వారికి ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో భాగంగా స్టేషన్ లో అనేక ఆధునిక వస్తువులు సమకూరుస్తున్నారు. గతంలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న పరిపాలన విభాగాలను 1వ నెంబర్లోకి తీసుకొచ్చారు. అలాగే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. మరోవైపు 2 పాత ప్లాట్ఫామ్ల పైన నూతనంగా షెడ్లను ఆధునీకరిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 12 మీటర్ల వెడల్పున ఎండ్ టు ఎండ్ ఫుట్ ప్లాత్ ఓవర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన 2 వెయిటింగ్ హాల్, విశాలమైన ఏసీ వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. ఆధునికంగా మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతోంది. 2 ప్లాట్ఫారాలపై 600 మీటర్ల పొడవున 4 అధునాతన షెడ్లు నిర్మాణం సాగుతోంది. విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. స్టేషన్ లో ఎస్కలేటర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 1, 2, 3 ప్లాట్ఫారాలపై 2 ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ లో 3 లిఫ్ట్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు ఎస్కలేటర్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులు స్టేషన్ లోని అంతర్గత రాకపోకలు చాలా సులభదాయకం అవుతాయి. అంతేకాకుండా వృద్ధులు, పిల్లలు లగేజ్ తో సులువుగా ఆయా ప్లాట్ఫారాలకు చేరుకోవచ్చు. ఇక చీరాల రైల్వే స్టేషన్ లో సాగుతున్న అభివృద్ధి, ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు పూర్తిగా అందుబాటులోకి వస్తే కేవలం ప్రయాణికుల సౌకర్యమే కాకుండా స్టేషన్ ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ఇక స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీరాల రైల్వే స్టేషన్ అమృత భారత్ స్కీమ్ కింద ఏబిఎస్ వర్క్స్ కింద వర్క్స్ స్టార్ట్ చేసినారు. ఎస్కలేటర్స్, తర్వాత మాడ్యులర్ టాయిలెట్స్, ప్లాట్ఫామ్ ఆధునీకరణ గ్రానైట్తో, వెయిటింగ్ హాల్స్, ఇవన్నీ కంప్లీట్ అయితే చీరాల రైల్వే స్టేషన్ రూపురేఖలు ప్రయాణికులకి చాలా ఆధునిక వస్తువు ఏర్పాటు చేసినట్లు ఉంటుంది. చీరాల రైల్వే స్టేషన్ కూడా రూపురేఖలు చాలా బాగా మార్పు వస్తుంది. అట్లాగే సర్క్యులేటింగ్ ఏరియా కూడా డెవలప్ చేస్తారు. దానికి కూడా పనులు బిగం అవుతున్నాయి త్వరలో. అమృత భారత్ స్కీమ్ కింద ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని స్టేషన్లు చీరాల, తెనాలి, ఒంగోలు అలాంటి స్టేషన్లకి మంజూరు చేసింది. ఎస్కలేటర్స్ వర్క్స్ కానీ ఇవన్నీ అవి కొంతకాలం
కొన్ని రోజుల్లో కంప్లీట్ అవుతాయి. అవి అయితే పాసింజర్లకి మంచి సదుపాయాలు అలా ఉంటుంది. అట్లాగే స్టేషన్కి కూడా రూపురేఖలు కూడా మారుతుంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో కనిపించాల్సిన ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే కనిపిస్తోంది. వడగాడుపులు టారెత్తిస్తున్నాయి. ఉదయం 11 దాటిందంటే చాలు ఎండ మండిపోతోంది. ఇప్పటికే టెంపరేచర్లు 42 డిగ్రీల మార్కును దాటేశాయి. దీంతో ఎండ వేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు వేడిగాళ్లకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వేళ అవసరమైతేనే బయటకు రావాలంటూ సూచిస్తోంది. ఎండ దెబ్బకు గురికాకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరారు. సోమవారం ట్రూత్ ఖాతా తెరిచారు. ఈ సందర్భంగా 2019లో అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన హౌదీ మోడీ సందర్భంగా ట్రంప్ తో దిగిన ఓ పవర్ఫుల్ ఫోటోను మోదీ షేర్ చేశారు. ట్రూత్ సోషల్ లో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అనేక మంది ఔత్సాహికులతో ఈ వేదిక ద్వారా సంభాషించేందుకు వేచి చూస్తున్నారంటూ మోదీ తొలి పోస్ట్ పెట్టారు. మరో పోస్ట్ లో ఫ్రెడ్ మ్యాన్ తో జరిగిన తన సంభాషణను పంచుకున్నందుకు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఇండియాను విజిట్ చేయాలని ఆయన లేఖలో ఆస్ట్రోనాట్ సునీతను కోరారు. సుమారు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్ ఇవాళ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి తిరుగు ప్రయాణమైంది. ఆస్ట్రోనాట్ సునీతతో పాటు విల్మోర్ మరిద్దరు కూడా డ్రాగన్ క్యాప్సూల్లో భూమికి వస్తున్నారు. మార్చి 1వ తేదీన సునీత విలియమ్స్ కు మోదీ లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపటితో ఈ సమావేశాలు ముగియబోతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఫోటో సెషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఏపీ ఎమ్మెల్సీల ఫోటో సెషన్ సందర్భంగా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం సీఎం చంద్రబాబుతో మాట్లాడుతూ మీతో ఫోటో దిగడం నా అదృష్టం వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడకపోయినా ఈ వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం కంగుతిన్నట్లు తెలుస్తోంది. భారత్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఎస్యూవీ ఎక్స్యూవీ 700 కి మార్కెట్ లో ప్రస్తుతం భారీగానే డిమాండ్ ఉంది. మైలేజీ, సూపర్ లుకింగ్, బెస్ట్ సేఫ్టీ ఫీచర్ల నేపథ్యంలో ఎక్స్యూవీని కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై ఎక్కువగానే కార్లు కనిపిస్తున్నాయి. మార్కెట్లకు వచ్చిన తక్కువ సమయంలోనే 2 లక్షలకు పైగా యూనిట్స్ అమ్మకాలు జరిగాయి. ఈ కారు మార్కెట్లకు వచ్చి దాదాపు 3 ఏళ్లు దాటింది. ఈ క్రమంలోనే మహీంద్రా కొత్త ఎబోని ఎడిషన్ ను దేశీయ మార్కెట్ లో విడుదల చేసింది. టాటా సఫారీ, టాటా హారియర్, ఇతర డార్క్ ఎడిషన్ ఎస్యూవీల తరహా మహీంద్రా సైతం బ్లాక్ థీమ్ లో ఎస్యూవీని తీసుకొచ్చింది. సోమవారం ఈ ఎస్యూవీని లాంచ్ చేసింది. కిస్తాన్ పై ఫిన్ ఐలాండ్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. డ్యూనెడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ మైదానంలో 6ల వర్షంతో చెలరేగిపోయారు. ఈ మైదానంలో పాకిస్తాన్ పై తుఫాన్ ఇన్నింగ్స్ ప్రదర్శించిన ఐలాండ్ ఇప్పటి వరకు 21 సిక్సర్లు కొట్టాడు. జనవరి 17, 2024 డ్యూనెడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ తరఫున ఓపెనర్ గా ఆడిన ఐలాండ్ కేవలం 62 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఫిన్ ఐలాండ్ బ్యాట్ నుంచి కొట్టిన సిక్సర్ల సంఖ్య సరిగ్గా 16. అతను 5 4లు కూడా కొట్టాడు. ఫిన్ ఐలాండ్ మరోసారి అదే మైదానంలో పాకిస్తానీ బౌలర్లను చిత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 5 మ్యాచ్ల T20 సిరీస్ లోని 2వ మ్యాచ్ లో ఐలాండ్ 16 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను మొత్తం 5 సిక్సర్లు, 1 4 కొట్టాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నేతలతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం. పోలింగ్ కేంద్రంలో 1200కు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ అదాలత్ తీరాల నిర్వహించిన విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్. చీరాల కావూరువారిపాలెం గ్రామంలోని ప్రైవేట్ రైలు ప్రాసెసింగ్ కంపెనీ కార్మికుల ఆత్మహత్య. మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన సిపిఎం పార్టీ నేతలు. పని ఒత్తిడితోనే కార్మికుల ఆత్మహత్య. కంపెనీ యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.